హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐలో సాలరీ లేదా పెన్షన్ అకౌంట్ ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. రూ. 45,00,000 విలువ గల ఉచిత ఇన్సూరెన్స్ అండి. ఉద్యోగ పెన్షనర్లకు ఇది పూర్తిగా ఉచితం అన్నమాట. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ యొక్క జీతం ఖాతా స్టేట్ బ్యాంక్‌లో ఉందా? అయితే మీకు రూ. 40,00,000 వరకు ఇన్సూరెన్స్‌కు అర్హులు అనైతే చూస్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, ఎస్‌బీఐను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలైతే ఉచితంగా లభిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం కావచ్చు, వ్యక్తిగత రుణం, ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఫీజులో 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్ట్‌లు, చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. అలాగే 2 నెలల జీతం కూడా ఓవర్ డ్రాఫ్ట్‌గా ముందుగానే పొందవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ కింద రూ. 20,00,000, అదే ఎయిర్ యాక్సిడెంట్ కింద అయితే రూ. 30,00,000 వరకు చెల్లించబడతాయి. దానికి తోడు ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరొక 10,00,000 చెల్లిస్తారు. అంటే గరిష్టంగా రూ. 40,00,000 ఉచితంగా ఈ ఈ మేరకైతే కవర్ అవుతుందన్నమాట ఇన్సూరెన్స్ ద్వారా. దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్‌కు వెళ్లి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే వర్తిస్తుంది. దీనికి 4 రకాల స్లాబ్‌లైతే ఉంటాయి. జీతాన్ని బట్టి. జీతం 10,000 నుంచి 25,000 మధ్యలో ఉంటే సిల్వర్ గాను, 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే గోల్డ్ గాను, 50,000 నుంచి 1,00,000 వరకు పొందుతుంటే డైమండ్ గాను, 1,00,000 పైబడి పొందుతూ ఉన్నట్లయితే ప్లాటినంగా నిర్ణయిస్తారు. స్లాబ్‌ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన అయితే వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యార్థికు విద్యార్థికులకు, ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగి ఈ సమాచారం అందేలాగా ప్రచారం చేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట. అందుకే ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణానంతరం కుటుంబం ప్రయోజనం పొందే విధంగా అయితే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో అయితే కోరారు.